నాని గారు హీజ్ అన్ అన్సంగ్ ప్రొడ్యూసర్. ఎక్కడో ఉంటారు, మన దగ్గర సెట్లో ఉండరు కాబట్టి ఆన్ సెట్ దీప్తక్క అంతే. ఇంకా తెలుగులో మనకి అంటే రియలిస్టిక్ కోర్ట్ రూమ్ డ్రామా అంటే అంకురం గుర్తొస్తుంది మనకి. అంటే సినిమాటిక్ వేలో చాలా ఉన్నాయి, కానీ అంకురం ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది. అంటే నేషనల్ అవార్డు కూడా తెచ్చుకుంది అంకురం. మాకు ఏ వేలో ఉండబోతుంది ఈ కోర్ట్ రూమ్ డ్రామా? ఇలా ఉంటుంది అలా ఉంటుంది నేను చెప్పలేను, బట్ డెఫినెట్లీ బెస్ట్ ఫిల్మ్ అయితే అవుతుందండి. దానికి యాక్చువల్లీ తెలుగులో రిఫరెన్స్ లేదండి. ఈ సినిమా లాగా ఉండబోతుందని రిఫరెన్స్ లేదు. మీరు ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ అంతే. నేను ప్రేక్షకుడిగా, నేను ఇలా ప్రొడ్యూసర్గా సినిమా చూడలేదు. ఐ థింక్ ఈ రోజు దాకా నేను మిగతా ఏది ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నేను నమ్మేది ఏంటో చెప్తున్నా, ఈ రోజుకి ప్రేక్షకుడిగా సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాను. ఐ థింక్ దట్ ఈస్ మై అచీవ్మెంట్. సినిమా డింట్ కరప్ట్ మీ. అంటే నేను ఇక్కడే ఉండి సినిమాలో ఉండి టెక్నికాలిటీస్ తెలుసు కాబట్టి సినిమాని వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా తీశారు అని సినిమా చూసిన రోజు ఐ థింక్ ఐ లూజ్ మై ఏమంటారు లవ్ ఫర్ దిస్ ఆర్ట్ ఫామ్. అండ్ నాకు ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్. ఈ రోజుకి ఒక యానిమేషన్ సినిమా చూసి ఏడుస్తాను, చిన్న చిన్న ఎమోషన్స్. నేను ఒక్కనే కూర్చొని సినిమా చూసినప్పుడు లెగ్స్ క్లాప్స్ కొడతాను ఒక సీన్ బాగుంటే. సో ఒక సినిమాని ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేయగలుగుతున్నా, నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ నేను అలాగే కోర్ట్ చూశాను. అండ్ కోర్ట్ అన్నది అసలు నాకు ఇది దానిలాగా ఉందా దీనిలాగా ఉంది, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి ఒక కేసుని డీల్ చేశారా ఏ ఆలోచన లేకుండా నన్ను మెల్లగా ఆ కథ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళందరి ఎమోషన్స్ ఫీల్ అయ్యేలా చేసింది. సినిమా అయిపోయేటప్పటికి ఒక గొప్ప ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ గుడ్ సినిమా, గ్రేట్ సినిమా సపోజ్ టు డూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే ఒక యాక్టర్గా మంచి సినిమా చేయడం వేరు, ఇష్టపడి సినిమా చేయడం వేరు. ఆ విషయంలో మీ జడ్జిమెంట్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ప్రొడ్యూసర్గా సినిమా చేసేటప్పుడు దాని మీద ఎంతో కొంత లాభాపేక్ష ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్టు లాంటి సినిమా రేపు ఈ కోర్టులో వచ్చే జడ్జిమెంటు, రేపు పబ్లిక్ ఇచ్చే జడ్జిమెంటు మీకు కమర్షియల్గా వేయబుల్గా ఉంటుందా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇలాంటి ఒక ఐడియాని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అండ్ మనకి బాగా నచ్చినాయి కాబట్టి అవి గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకోవటం ఆబ్వియస్లీ. బట్ లాభాపేక్ష ఉంటే మీరు అన్నట్టు నేను తీసుకున్న చాయిసెస్ ఏవి కూడా ఐ వుడ్ హ్యావ్ డన్ అ లాట్ మోర్. ఏమంటారు, రకరకాల కొంచెం మీకు కలర్ఫుల్గా మసాలాగా ఉండే కాంబినేషన్ చాలా సెట్ చేయొచ్చు. బట్ అది మీరు నా ఫస్ట్ సినిమా నుంచి చూస్తే మీకు ఆ లాభాపేక్ష అన్నది ఆన్సర్ అయిపోయి ఉండాలి. అండ్ మీకు ఎస్పెషల్లీ బాగా తెలుసు నాకు అది లేదని, అందుకే మీరే అడిగారు. ఓకే. అండ్ ప్రొడ్యూసర్గా అసలు లేదు. ప్రొడ్యూసర్ నాని యాక్టర్గా సంపాదిస్తున్న డబ్బులు ఖర్చు పెట్టడానికే ప్రొడ్యూసర్ వచ్చాడు, ఇంకా సంపాదించడానికి కాదు. యా. శ్రీదేవి, హాయ్. హాయ్, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చూసుకుంటే యు ఆర్ ద జూనియర్ మోస్ట్. సో మీ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది నాని గారు చెప్పినట్లు. సో వీ కెన్ ఫీల్ దట్. సో మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో? ఫస్ట్ డెబ్యూ ఇది. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే ఏదో చేస్తున్నానని కాకుండా నేను ఎలా ఉన్నానో అలానే చేశాను అని నేను అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వెన్ యూ ఫస్ట్ మీట్ విత్ నాని గారు, సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? అమ్మో, ఫస్ట్ ఫిలిమ్స్లోనే కదా చూసేది, దగ్గర కొంచెం అదోలా అంటే ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది, అందరు అమ్మాయిలకి. సో అలానే ఉండే నాని గారు. సో మీరు అప్రిషియేట్ చేశారంటే యాజ్ ఎ న్యాచురల్ స్టార్గా నిజంగానే వాళ్ళ యాక్టింగ్ అంత లెవెల్లో ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ స్టార్గా అప్రిషియేట్ చేయలేదండి, ప్రేక్షకుడిగా అప్రిషియేట్ చేశా. మీ యాక్టింగ్ కూడా అంతే న్యాచురల్గా ఓన్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను జెన్యున్గా ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూసా. అండ్ వీళ్ళిద్దరూ మీకు తను చాలా సినిమాలు చేశాడు. బట్ మీరు కోట్ చూసిన తర్వాత ముందే మర్చిపోతారు, సారీ. ఎందుకంటే మీకు చందువే గుర్తుంటాడు. అండ్ దెన్ తను కూడా జాబిలి అన్న రోల్ ప్లే చేసింది. మీకు చందు జాబిలి అన్నది మీకు మైండ్లో రింగ్ అవుతూనే ఉంటుంది. అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంత బాగా చేయించుకున్నాడు వాళ్ళతో, అలాంటి సీన్స్ రాశారు. అండ్ అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు విజయ్. అన్నీ కుదురుతాయండి కొంచెం. సో నేను ఎప్పుడు ఈ కోట్ రేపు సినిమా చూసి కూడా మీకు డెఫినెట్గా చాలా చాలా నచ్చుతుంది. బట్ ఇదంతా నాని చాలా గొప్ప చాయిస్ లేదంటే అని నాకు ఇవ్వకండి, ఎందుకంటే ఇది నాకు పాసిబుల్ కాదు. ఇది ఎప్పుడో కుదురుతాయి అంతే. ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఐ కెన్ ఓన్లీ లిసన్ టు అ గుడ్ ఐడియా అండ్ సపోర్ట్ ఇట్.
ఏదో థాట్ బాగుంది, ఇది మంచి సినిమా అయితే బాగుండు అని నేను కొన్ని సినిమాలు తీస్తాను. కానీ ఆ మంచి సినిమా, ఆ థాట్ నిజంగా మంచి సినిమా అవ్వాలంటే వీళ్ళందరూ కావాలి, అన్నీ కుదరాలి, అన్నీ సెట్ అవ్వాలి, అప్పుడు మాత్రం అలాంటిది కుదురుతుంది. అదృష్టం కోటికి కుదిరింది. చందు జాబిలిలో మీ ఫేవరెట్ ఎవరు? ఓ అలా పెట్టారా ఫిట్టింగ్? లేదు, ఇద్దరు ఫేవరెట్ అండి. వాళ్ళిద్దరు నేను సెపరేట్ చేసి చూడలేను, ఇద్దరు ఫేవరెట్. డైరెక్టర్ గారు హాయ్ సార్. సో నాని గారిని చూస్తే కనుక అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు, ఈ మూవీ హిట్ అవుతుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో చాలా నచ్చిందని కూడా చెప్పారు. సో ఈ పోస్టర్ మీద నాని గారు దీనిలో ఏదైనా ఒక రోల్ చేసిన, నాని గారిది ప్రొడ్యూసర్గా కాకుండా ఆర్టిస్ట్గా కనిపిస్తే ఇంకొంచెం వెయిట్ పెరిగేదేమో. సో నాని గారికి దీనిలో ఎందుకని ఏదైనా ఒక రోల్ ఉందా, చేశారా, ఏమన్నా ఎందుకు ఇవ్వలేదు? త్రూ అవుట్ ద జర్నీ వీ బీన్ ట్రూ టు ద స్క్రిప్ట్ అండి. అందరం కూడా అంటే ఈ కథని కథగా చెప్పేద్దాం. దీంట్లో అంటే ఏదో హంగులు, ఆర్భాటాలు, లేదంటే లెక్కల కోసమో, అంటే ప్రొడ్యూసర్గా ఆయనే ఏ రోజు లెక్కల గురించి చూడకుండా చేశారు సినిమా. ఇంకా దాంట్లో మధ్యలో నేను నాన్నగారు ఉంటే బాగుండేమో, ఇలా ఉంటే అవి అసలు రాలేదండి. నో, మైండ్లో కూడా రాలేదు అలాంటి. డైరెక్టర్ గారు, స్టేట్ వర్సెస్ ఏ నోబడి అంటే ఏంటి కథకి సంబంధించి? మనోడు షర్ట్ మీద ట్రైలర్ ఈవెంట్లో చెప్తాను. థియేట్రికల్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్దండి. స్టేట్ వర్సెస్ ఏ నోబడి. రోషన్ రామ్ గారు ఇక్కడ సార్, రామ్ గారు సార్ ఇక్కడ పోక్స్ అనేవి రియల్ లైఫ్లో చాలా ఇన్సిడెంట్లు జరిగి ఉంటాయి. ఆ రియల్ ఇన్సిడెంట్స్ చూస్తే ఏంటంటే చాలా వరకు వాటిలో ఎమోషనల్గానే ఉంటాయి అనమాట. మనం అంటే అవి విన్నా కూడా మనకి చాలా ఒక మనసు కకావికలమైపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి, బాధగా అనిపిస్తాయి. సో మరి ఇది అంటే ఏదైనా ఒక రియల్ సిచ్యువేషన్ తీసుకుని మీరు కోర్ట్ రూమ్ డ్రామాగా కన్వర్ట్ చేశారా, లేదంటే కనుక ఓన్లీ ఇది ఒరిజినల్ థాట్? ఇది కథ అంతా ఫిక్షనల్ అండి, అంతా బిల్డ్ చేసిన ఐడియానే, కానీ మొత్తం ఫిక్షనల్ అని కూడా అన్నాం. చాలా రియల్ కేసెస్, రియల్ ఇన్సిడెంట్స్. మీరు అన్నట్టు రియల్ పాక్సో కేసెస్లో ఉన్న ఆ ఎమోషనల్ పెయిన్ ఏదైతే ఉందో అది ఈ కథలో కూడా ఉంటుంది. ఏదైనా ఒక బాధ వస్తేనే ఎవడైనా కోర్టుకు వెళ్తారండి. సో ఈ కథ కూడా కోర్టుకి ఆ పెయిన్తోనే వెళ్తుంది. విల్ సీ దట్ ఎమోషనల్ క్వశ్చన్టే ఉంటుంది. రోషన్, మీరు చాలా సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా, అలాగే దీంతో ఒక రకంగా లీడ్ యాక్టర్గా కూడా పరిచయం అవుతున్నారు. నాని గారు ప్రొడ్యూస్ చేసే సినిమాలో యాక్ట్ చేయడమే గొప్ప విషయం, ఒక రకంగా క్రాక్ చేయడం. అలాంటిది ఆయన చేత గొప్ప పర్ఫార్మర్ అని అనిపించుకున్నారు. ఒక పర్ఫార్మర్ చేత ఆ మాట రావడం చాలా కష్టం. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ నేను నాని అన్న జడ్జిమెంట్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి. అలాంటి సూపర్ సక్సెస్ఫుల్ జడ్జిమెంట్స్లో నన్ను జడ్జ్ చేసి ఈ సినిమాతో నన్ను ఒక యాజ్ ఎ లీడ్ యాక్టర్గా నన్ను బయట పెడుతున్నందుకు నాణ్యానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు రుణపడి ఉంటాను అన్న. థ్యాంక్స్ లాట్. అలాగే ఈ సినిమాకి సంబంధం లేని ఈవెంట్స్లో కూడా మిమ్మల్ని హీరోగా చూస్తాం, ఈ సినిమా తర్వాత మాట్లాడుకుంటాం అనే మాటలు వినిపించాయి. అవునా, ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పాను కదండి, ఫీలింగ్ చాలా గ్రేట్ఫుల్ అండి. నాని సార్, సార్ 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 ఇక్కడ సార్, నాని గారు సార్, మీరు అంటే ప్రతి సినిమాకి చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ అన్న తర్వాత కమర్షియల్గా కూడా ఎంతో కొంత ఆలోచిస్తారు. బట్ అవార్డ్స్ విషయంలో ఇంకెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే ఈ సినిమాకి ఎలాంటి అవార్డ్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఆలోచన ఎప్పుడు లేదు. మన ముందు సినిమా గెలిచిన తర్వాత, మీ అందరికీ బాగా నచ్చిన తర్వాత అవి కూడా వస్తే ఇంకా సంతోషం, అందరూ గుర్తించారనమాట, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని గుర్తించారనమాట అని ఎక్స్ట్రా బోనస్ తప్పితే ఏ రోజు సినిమా చేసేది కానీ, సినిమా రిలీజ్ టైంలో కానీ, సినిమాని ఎంజాయ్ చేయటం కానీ, ఈ ప్రాసెస్లోకి అసలు ఆ మాట కూడా గుర్తురాదు. సార్ భయ్యా, ఇందాక నుంచి ఫోక్సో చట్టం గురించి సినిమాలో ఉందంటున్నారు, దాన్ని సపోర్ట్ చేస్తున్నారా? దానిలోని లోపాలని డిస్కస్ చేస్తున్నారా? మైనర్స్ని సపోర్ట్ చేస్తున్నారా? మైనర్స్ లవ్ని లేదు, దానిలో మీరు ఏం గైడ్ చేస్తున్నారు యూత్కి? అది చెప్పడానికి 2.5 గంటలు సినిమా తీసామండి. నానిగారు ధన్యవాదాలు. నానిగారు ఇక్కడ సార్, ఇంకా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరిని పిలుస్తున్నారు? మీరు ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు కదా, ఆయనేనా లేకపోతే ఇంకెవరన్నా అనుకుంటున్నారు? కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్గా ఎవరు కావాలి మీకు? సూపర్ క్వశ్చన్. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు, మీరు అందరూ ఒకే పేరు ఫిక్స్ అయ్యారండి, అప్పుడు వాళ్ళని పిలుద్దాం. ఓకే, డన్, థ్యాంక్ యూ. దీప్తి గారు, ప్రభాస్ గారు అంటారు. దీప్తి గారు, ఓకే, అందరూ ఆన్సర్స్ సెండ్ చేయండి. దీప్తి గారు, మీరు డైరెక్టర్గా చేస్తున్నారు, ఇక్కడ డైరెక్టర్గా చేస్తున్నారు, ఇది ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అది ఈజీగా ఉంది, ఇది ఈజీగా ఉందా? దాన్ని ఎంజాయ్ చేశారు, దీన్ని ఎంజాయ్ చేశారు? డెఫినెట్గా డైరెక్షన్ ఎంజాయ్ చేశారండి. ప్రొడక్షన్ ఇస్ డెఫినెట్లీ లిటిల్ మోర్ కాంప్లికేటెడ్. బట్ ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇదే.
Nani is not a great producer. He's a creator. Producer-గా is actually bad. ఎందుకంటే ఒకటే చెప్పాడు నాకు ఫస్ట్ డే. All I want from this film is I already love the story. Story నాకు చాలా నచ్చింది. నా టెక్నీషియన్స్, నా ఆర్టిస్ట్, everybody should feel privileged to be in this film. వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళకి దొరకాలి. They should feel respected and they should feel happy and హ్యాపీగా వాళ్ళు పని చేసుకోవాలి. That's my priority. And then the film should be well. వచ్చే వస్తాయి, that's his thing. So as a producer, I don't know if he's the greatest producer, but he's the greatest creator. So I think that's the principle I followed, and అది ఈజీ అయిపోతుంది కదా, ఏది కావాలంటే అది ఇచ్చేయడం. How difficult can it be?